Welcome to Lakshmi TV News. Today news updates. పట్టుదలతో కృషి చేస్తే ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను సాధించగలరని జవహర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివశంకర్ గౌడ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ సర్వీస్ స్కీమ్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని జై జీవన్ కాలనీ శ్రీ విశ్వకర్మ ట్రస్ట్ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లయన్ జ్యోతిర్మయి చారి ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఉస్మానియా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ ఓటమిని చూసి నిరాశ చెందకుండా విజయానికి కృషి చేయాలని యువతకు సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో వివరించిన ఆయన సెల్ ఫోన్లపై చూపే శ్రద్ధను హెల్మెట్ ధరించడంపైన కూడా చూపాలని తెలిపారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా కూషాయిగూడ జై జవాన్ కాలనీ, కాప్రా, ఈసీఎల్ ప్రాంతాల్లో మారక ద్రవ్యాల నివారణ, ట్రాఫిక్ అవగాహన, స్వచ్ఛ భారత్, పర్యావరణ పరిరక్షణపై పలు కార్యక్రమాలు నిర్వహించారు. లయన్ వడ్లోజు జ్యోతిర్మయి చారి మాట్లాడుతూ విద్య అనేది కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా విలువలతో కూడి ఉండాలని అన్నారు. మానవీయ విలువలు కలిగిన విద్యతోనే ఉత్తమ పౌరులుగా ఎదగవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అశోక్, ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ నరేష్, ఏఎస్ఐ గోపాల్ గౌడ్, విశ్వకర్మ ట్రస్ట్ చైర్మన్ కలకొండ భిక్షపతి, విశ్వకర్మ ట్రస్ట్ స్థలదాత మారోజు నరసింహాచారి, ఎన్ఎస్ఎస్ విద్యార్థి బృందం తదితరులు పాల్గొన్నారు. మన ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపల్ మన రమా మేడం గారికి, అదేవిధంగా మరొక గురువు ప్రొఫెసర్ ఈ ప్రోగ్రామ్కి ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి జనరల్గా మనం ఈ చదువుకోవడానికి గురువులు ఎంత ముఖ్యమో మనం రోజు చాలామంది గుళ్ళలకు వెళ్ళడం, చర్చిలకు వెళ్ళడం, మసీదులకు వెళ్ళి ప్రార్థిస్తాం దేవుణ్ణి. ఏమని మనకు మంచి జరగాల, కష్టం ఉంటే కష్టం తీరాలా, మనని ఎవరైనా బాధ పెడుతుంది బలాంటిదంటే వాడు ఇట్లా మనం నేర్పిస్తున్న దేవుడా నువ్వు రక్షించని మొక్కుకుంటాం. కానీ దేవుడు రాడు, వస్తాడు. ఎప్పుడైనా దేవుడు చూశారా మీరు? కానీ మానవ రూపంలో వాళ్ళను మనకు పంపిస్తాడు రక్షించడానికి. ఎవరయ్యా వాళ్ళు రక్షించే వాళ్ళయ్యా అంటే సాక్షాత్తు భగవంతులు, ప్రత్యక్ష దైవాలు ఎవరయ్యా అంటే పోలీసులు. అవునా కదా? మీరు గుళ్ళో మనం పెట్టుకుంటే, మసీదులో మనం పెట్టుకుంటే, చర్చిలో మనం పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? పోలీస్ అనేటువంటి ఒక దండాన్ని ఇచ్చేసి అయ్యా మీరు కాపాడండి ఈ రూపంలో అని చెప్పేసి పోలీసులు నియమించి మనకు అప్పచెప్పాడు. మనకు అన్యాయం జరిగినా, ఒక నిస్సహాయానికి అన్యాయం జరిగినా, ఒక నిరుపేదకు అన్యాయం జరిగినా మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ డ్రెస్ యూనిఫామ్ చూసి, లాఠీ చూసి అవతల వాడు భయపడతాడు, మనం భయపడతాం. కాబట్టి పోలీసులు ఎవరంటే ప్రత్యక్ష దైవాలు. అవునా కదా? కాబట్టి ఆ ప్రత్యక్ష దైవాలు అయినటువంటి ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ గారు, మన శివశంకర్ సార్ గారు కానీ, మన వెంకన్న సార్ కానీ, మన మంచి స్పోక్స్ పర్సన్, మన ఆయన పోస్ట్ చిన్నోడే కానీ జ్ఞానానికి పెద్దవాడు మన గోపాల్ గారు, వారికి కూడా మనం క్లాస్ తోటి వెల్కమ్ పలకండి ఒకసారి.